గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కుగ్రామం అది. ప్రభుత్వాలు మారినా ఆ గ్రామంలో మాత్రం అభివృద్ధి సాగడం లేదు. కనీస మౌలిక వస్తువులు కూడా లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామస్తులంతా పాలకులు అధికారులకు తమ గ్రామం గోడు చెప్పుకుని అలసిపోయిన గ్రామస్తులు తాజాగా ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులకు ప్రజాప్రతినిధులకు షాక్ ఇచ్చేలా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయమే ఆ గ్రామాన్ని వార్తల్లో నిలిపింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామం వ్యవసాయమే ఆధారంగా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామస్తులంతా కలిసి సమిష్టి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దానికి పైగా తమ గ్రామంలో మౌలిక వస్తువులు కల్పన లేదని, తాజాగా గెలిచిన కాంగ్రెస్ కూడా తమ గ్రామాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడిగేటప్పుడు తప్ప మరిప్పుడు మా గ్రామానికి ప్రజాప్రతినిధులు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అలా అయితే కుదరదని, ఎన్నికలకు దూరంగా ఉంటేనే తమను అధికారులు గుర్తిస్తారనే నిర్ణయానికి వచ్చింది రాజారం గ్రామ ప్రజలు. ఇక తమ గ్రామ సమస్యలు తీర్చే వరకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఓటు వేయబోమని తీర్మానం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు ఇక్కడి గ్రామ ప్రజలు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు గ్రామస్తులంతా కలిసి. ప్రధానంగా గ్రామంలో త్రాగునీరు లేక అల్లాడిపోతున్నారు. రవాణా మార్గం సరిగా లేక తాము నరక యాతన పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే తమ సమస్యలు తీరుతాయనుకున్న తమ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి అంటున్నారు. ఇక గ్రామస్తుల నిర్ణయంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్నికల అధికారులు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికార యంత్రాంగం మొత్తం గ్రామానికి తరలి వెళ్లింది. గ్రామస్తులతో చర్చలు జరిపింది. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించవద్దని గ్రామస్తులను అధికారులు కోరారు. ఇక గ్రామస్తులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో మంచిర్యాల జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. దశాబ్దాలుగా గడుస్తున్న గ్రామానికి కనీసం వస్తువులు, ముఖ్యంగా రోడ్డు మార్గం, గ్రామంలో తాగునీటి వస్తువు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారం గ్రామానికి రోడ్డు మార్గం, ఆ గ్రామంలో త్రాగునీటి వసతి కల్పిస్తేనే ఎన్నికలకు సహకరిస్తామని భీష్మించి కూర్చున్నారు గ్రామస్తులు.